విజయవాడ లోక్ భవన్ వద్ద వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది, బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము తడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఇస్ ఎ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఈయన దారుణంగా చెవులో పూలు పెడతాయట. సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావు పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఈఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో వాళ్ళు బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారు. చంద్రబాబు గారు ఆరోపణ రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది బుద్ధి విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే నా మాటలకే ఖర్చు. పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏఐ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి. మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా గవర్నర్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మక ఘటన. 1,04,11,136 సంతకాలు. ఐ రిపీట్ దట్ లైన్ అగైన్. 1,04,11,136 సంతకాలు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం జరిగిండేదేమో. అక్టోబర్ 10వ తారీఖున మొదలు పెడితే, అక్టోబర్ 7వ తారీఖున మొదలు పెడితే అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే
అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ, మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డాం. తర్వాత డిసెంబర్ నెల మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతే. ఈరోజు నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం, ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్ ఉన్న సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే